నేను డాక్టర్ ఉమా డెర్మటాలజిస్ట్ అండి. మాధాపూర్ ఐడియా క్లినిక్స్ లో పనిచేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఎటోపిక్ డెర్మటైటిస్, ఎటోపీ అంటే ఎలర్జీస్. నార్మల్ గా ఎటోపిక్ డెర్మటైటిస్ ఫ్లేరప్స్ ఎక్కువగా డ్రై సమ్మర్ సీజన్ లో కానీ వింటర్ సీజన్ లో కానీ డ్రైగా ఉన్నట్టు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఎటోపిక్ డెర్మటైటిస్ లో 3 ఫ్యాక్టర్స్ నార్మల్ గా ఇచ్చీనెస్ ఎక్కువగా ఉండడం, ఇచ్చీనెస్ తో పాటు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే స్టాఫిలోకోకల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ వస్తాయి. ఇలాంటి ఫ్లేరప్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాళ్ళు ఎక్కువగా హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత మనకి టాపికల్ గా మాయిశ్చరైజర్ బాగా రాసుకోవడం, తర్వాత సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి సెకండరీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వచ్చినప్పుడు ఒళ్ళంతా మొత్తం అంతా ఎగ్జిమాటస్ కండిషన్ లాగా అయిపోతుంది. దానికి కూడా ఓన్లీ మనం మాయిశ్చరైజేషన్ చేస్తే సరిపోదు. సో ఇప్పుడు దానికి చాలా వరకు న్యూ డ్రగ్స్ అపార్ట్ ఫ్రమ్ స్టీరాయిడ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇంతకు ముందు స్టీరాయిడ్ మిస్యూజ్ చేసి వాళ్ళు ఎక్కడైతే ఎగ్జిమాటస్ ఫ్లేరప్స్ ఉంటాయో అక్కడ స్టీరాయిడ్ వాడడం వలన స్కిన్ అంతా వేరే అదర్ కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు స్టీరాయిడ్ ఫ్రీ క్రీమ్స్ కూడా ఎటోపిక్ డెర్మటైటిస్ వాళ్ళకి అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ చేసి అది వాడుకుంటే చాలా బాగుంటుంది. అది కాకుండా ఇంకా ఎక్కువగా ఫ్లేరప్స్ ఉండి టాపికల్ ప్రిపరేషన్ లో తగ్గకపోతే కూడా మీకు బయోలాజికల్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి. దాంట్లో ఓరల్ టాబ్లెట్స్ ఫామ్ లో, ఇంజెక్షన్ ఫామ్ లో కాదు, ఓరల్ టాబ్లెట్స్ ఫామ్ లో అది ఇండియాలో కొత్తగా లాంచ్ అయింది. సో దాని గురించి కూడా మీరు ఎక్కువగా ఉన్న వాళ్ళు కన్సల్ట్ చేసి ఆ ట్రీట్మెంట్ అవైల్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.